3 ఒకని నడత యెహోవా చేతనే స్థిరపరచబడును, వాని ప్రవర్తన చూచి ఆయన ఆనందించును. ఎప్పుడైతే ఈ 5 అంతల స్థిరత్వంలో ఉండాలని మనం ఆశలోనికి వస్తామో, తీర్మానంలోనికి వస్తామో, స్థిరపరచబడటానికి ఆయన స్వాతంత్ర్యమును ఆధారం చేసుకుంటామో, అప్పుడు దేవుడు వాని నడతను స్థిరపరుస్తాడు. వాని యందు దేవుడు ఏం చేస్తాడండి? ఆనందిస్తాడు. ఇట్టి విధానంలో ఈ 5 అంతల స్థిరముగా ఉండే విధానంలో మనము ఏమైనా లోపము కలిగి ఉంటే ఆశీర్వచన పాత్ర యొద్దకు రాకమునుపు ఆత్మ పరిశీలన కలిగిన వారమై మనల్ని మనము ప్రభువునందు స్థిరపరచుకోవటానికి ఆయనకు అప్పగించుకుంటాం. మొదటిది ఏ విషయంలో? స్థిర హృదయం. సహనములో ఎక్కడైనా సహనం కోల్పోతున్నామేమో, సమస్యలో ఎక్కడైనా గుండె చెదిరిపోతున్నామేమో, ప్రియమైన సహోదరి సహోదరుడా, దేవుని వాక్యం స్పష్టంగా తెలియజేస్తూ ఉంది, నీవు కృంగిపోవద్దు. నీకు కలుగుతున్న శ్రమలలో నీవెక్కడ కూడా నిరుత్సాహపడవద్దు. ఎందుకనగా ప్రభు అయిన దేవుడు నీ పక్షముగా స్వాతంత్రం ఇచ్చినాడు. మరలా దాస్యం అనే కాడి క్రిందకి వెళ్లకుండా దేవుడు నిన్ను స్థిరపరచాలని కోరుతున్నాడు. ఈ 5 అంతల విషయాలలో ఒకవేళ ఎక్కడైనా మనలో పొరపాటు లేక లోపము, అవిధేయత కనపడితే పాత్ర యొద్దకు రాక మునుపు ఆత్మ పరిశీలన కలుగుందాం. ఆలస్యంగా వచ్చిన వారికి మరియు మనకి ఇంకోసారి రీక్యాప్ చేసుకోవడానికి ఏ విషయాల్లోనండి స్థిరంగా ఉండాలా? స్థిర హృదయము కలిగి ఉండాలా. రెండోది స్థిర విశ్వాసం కలిగి ఉండాలా. మూడోది స్థిరమైన సాక్ష్యము కలిగి ఉండాలి. 4వది స్థిరమైన ప్రేమ కలిగి ఉండాలా. ఈ ప్రేమలో వేరుపారుటలో స్థిరపడి ఉండాలా. 5వది ప్రభు పని కొరకు ప్రయాసపడుటలోను ఎప్పటికీ ఆసక్తులై ఉండుటలోను స్థిరముగా ఉండాలా. ఒకవేళ ఈ 5 విషయాలలో స్థిరత్వం కోల్పోతూ ఉంటే ప్రభువు దగ్గర నా హృదయ స్థితిని అప్పగించుకుని, దేవా ఈ 5 అంతలుగా నేను స్థిరంగా ఉండాలని తీర్మానంలో ఉన్నాను, నా నడత నా ప్రవర్తన నీకు తెలుసు, నీవు నన్ను స్థిరపరిచి నా యందు ఆనందించినట్లయితే ఇహమందు పరమందు నీ స్వాస్థ్యమును నేను స్వతంత్రించుకుంటాను. క్రీస్తునందు నిజమైన స్వాతంత్రం నేను అనుభవించిన వాడనే నేనుంటున్న మా భారతదేశంలో అనేకులకు ఇట్టి స్వాతంత్రము అందించడానికి ఈ రొట్టె తిని శరీరం తాగేవాడు ఆయన వచ్చు పర్యంతం వరకు ఆయన మరణ వార్తను ప్రచురం చేస్తాడు. ఈ నిజమైన స్వాతంత్రముతో నేను నిన్ను సేవిస్తాను అని ఆత్మ పరిశీలనతో యోగ్యముగా ప్రభు బల్ల యొద్దకు రాబద్దులమై ఉన్నాం. మోకరించండి, ఆత్మ పరిశీలన చేసుకుని యోగ్యముగా పాత్రలో చేయవేస్తాం.